కార్యకర్తల సంక్షేమం కోసం పునరంకితం అయ్యేందుకు కృషి చేద్దామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీసులో ఆయన ప్రమాణ స్వీకారోత్సవ సభలో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి. ఆత్మసాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక కొంచెం ఇబ్బంది పడతామంటే ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా. ఎప్పుడు నియోజకవర్గంకి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది 1000 మంది 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది అటుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది.
కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం.